సాయిబాబా ప్రచారం పేరుతో సనాతన ధర్మం పైన వీళ్ళు చేస్తున్న కుట్రలు ఏమిటి అనేది కూడా ఈ రోజు వీడియోలో ఇంకా చెప్పాలి అంటే ఈ రోజు నుంచి వరుస వీడియోల్లో నేను బయటపడతాను. కానీ తప్పెవరిది? సాయి దేవాలయ నిర్వాహకులదే, సాయి భక్తులదే తప్పు. వా రమణయ్య, దెబ్బక లోడ్ ఎత్తేసావయ్యా. నిజంగా వాళ్ళేనా బరి తెగించేది, మనం బరి తెగించలేమా? చూసారా, చెప్పటమే కాదు ఈ వీడియోలో బరి తెగించాడు కూడా. నువ్వు మాట్లాడుతూ వింటే సిద్ధగురులు వింటూ ఉంటారా? తోలు తీస్తారు. ఎవడ్రా తోలు తీసేది? మీరు పొగిడేటువంటి గ్రంథాలలో ముందు ఎన్ని ప్రక్షిప్తాలున్నాయో, ఎన్ని అసత్య కథనాలున్నాయో ముందు తేల్చుకోండి అయ్యా. ఇక్కడి నుంచి మొదలవుద్ది చూడండి, బ్యాటింగ్ మామూలుగా ఉండదు. రమణయ్య లైఫ్ టైం ఛాలెంజ్. ఆదిశంకరాచార్యుల పేరుందా వేదంలో? లేదు కదా, మరి మీరు ఆరాధించడం లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకరులకి సాయికి పోలిక పెట్టే ఆలోచన కూడా చేయకూడదు. మా కర్మ కొద్దీ రిమూవ్ దట్ ఫోటోస్ అండ్ స్టాచ్యూస్ అన్ని తీసి బయటపడి. ఎవరిని బయటపడేయాలి, ఏమి బయటపడేయాలి అనేది ఇప్పటికి కూడా హిందువులకు అర్థం కాకపోతే హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అన్నీ ఉన్నాకు అణిగమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే సామెత మీరు వినే ఉంటారు. ఇప్పుడు అలా ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడే ఒక ఆకు గురించి మాట్లాడతా. ఎవరో కాదు, రమణయ్య అలియాస్ రమణానంద. అలాగే రమణానందగా, జగద్గురువుగా, సిద్ధగురువుగా పిలిపించుకునే ఈ జీవి రమణయ్య. ఎందుకంటే ఇతని ఆధార్ కార్డ్ నేమ్ ఇప్పటికీ జీవి రమణయ్యే. ఇతని ట్రస్టుల్లో లేకపోతే ఇతని వ్యాపారాల్లో అన్నింటిలో కూడా ఇప్పటికీ జీవి రమణయ్య, గూడూరు వెంకట రమణయ్య అనే ఉంది. రమణానంద అనేది ఇతను పిలిపించుకునే పేరే తప్ప అది అధికారికంగా ఎక్కడా గుర్తించబడలేదు. అలాంటి రమణయ్య నిన్న షిరిడీలో ఒక సంత ఏదో పెట్టేసి, అంటే ఏదో ఒక చిన్న స్టంట్ ఏదో చేస్తూ, ఆ స్టంట్లో జగద్గురువుల గురించి, శంకర భగవత్పాదుల గురించి ఇష్టారాజ్యంగా వాగాడు. అయితే ఇతను మాత్రం మన ఆచార్యుల్ని, మన దేవీ దేవతల్ని, మన గ్రంథాల గురించి నోటికొచ్చింది మాట్లాడతాడు. కానీ తిరిగి కౌంటర్ చేస్తుంటే మాత్రం మన మీద కేసులు పెడతాడు, బెదిరిస్తాడు. ఎందుకంటే ఇతనికి స్థానిక పోలీస్ స్టేషన్ పరంగా బాగా పలుకుబడి ఉన్నట్లుంది. అదేంటో పాపం, ఎలా రాసిచ్చినా సరే కేసు అయిపోతా ఉంది, ఏం రాసిచ్చినా సరే ఎఫ్ఐఆర్ అయిపోతా ఉంది. రమణయ్య, గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను కేసులు పెట్టి వేధించగలివేమో, నిరోధించలేవు. కారణం, నువ్వు నా ధర్మం గురించి, మా ఆచార్యుల గురించి, మా గ్రంథాల గురించి ఇష్టం వచ్చినట్లు వాగుతూ ఉంటే చూస్తూ వింటూ ఊరుకోవటానికి మేమైతే సిద్ధంగా లేం. నీ పలుకుబడితో నువ్వు కాసేపు ఇబ్బంది పెట్టొచ్చు, కొద్ది రోజులు ఇబ్బంది పెట్టొచ్చు, కానీ మా ప్రశ్నల నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇక నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి ఇతని అహంకారము ఏ స్థాయిలో ఉందో. అలాగే సాయిబాబా ప్రచారం పేరుతో సనాతన ధర్మం పైన వీళ్ళు చేస్తున్న కుట్రలు ఏమిటి అనేది కూడా ఈ రోజు వీడియోలో ఇంకా చెప్పాలి అంటే ఈ రోజు నుంచి వరుస వీడియోల్లో నేను బయటపడతాను. వాళ్ళ జీవితాలలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. నెంబర్ 1, ఎవరైతే సాయిబాబాను గుండెల్లో పెట్టుకున్నారో, నిజమైనటువంటి సాయి భక్తుడు అని తెలుసుకొని పండితులను కానీ, విద్వాంసులను కానీ, సన్యాసులను కానీ దేవాలయానికి ఆహ్వానించాలి. కానీ ఏం జరుగుతుంది? లోకములో ఈయన బాగా పేరున్నటువంటి పండితుడు అన్నటువంటి ఒక భ్రమకు గురై పిలుస్తున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? దక్షిణలు వస్తాయి, పేరు వస్తుంది, మీడియా కవరేజ్ ఉంటుంది అన్నటువంటి స్వార్థముతో వచ్చేవాళ్ళు వస్తారు. కానీ తప్పెవరిది? సాయి దేవాలయ నిర్వాహకులదే, సాయి భక్తులదే తప్పు. వా రమణయ్య, దెబ్బక లోడ్ ఎత్తేసావయ్యా. నిజంగా ఎవరికి పెట్టాలో గడ్డి వాళ్ళకి నోటి నిండా కూరి పెట్టావు. ఎవరైతే దక్షిణల కోసం, ఇతనంటున్నమాట, దక్షిణల కోసం కక్కుర్తి పడి సాయి దేవాలయాల వాళ్ళు పిలవంగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోయి సాయిబాబా సాక్షాత్తు శివుడు, సాయిబాబా సాక్షాత్తు రాముడు, సాయిబాబా సాక్షాత్తు విష్ణువు దత్తుడు అంటూ ఇష్టం వచ్చినట్లుగా గ్రంథాల ప్రమాణంతో సంబంధం లేకుండా మాట్లాడే ప్రవచనకర్తలు ఎవరైతే ఉంటారో, ఇది రేవులో తాడి చెట్టుకు వచ్చినట్టు ఏళ్ళు వచ్చినా సరే కేవలం తమ స్వార్థం కోసం వెళ్ళి అలాంటి ప్రవచనాలు చెప్తారో అలాంటి వాళ్ళకి
రమణయ్య బాగా గడ్డిపెట్టాడు. సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా అలాంటి ప్రవచనాలకు వెళ్ళటం మానేయండి. పిలిచే ముందు మనం ఎవరిని పిలుస్తున్నామో అతను సాయి భక్తుడా కాదా, సాయి గుండెల్లో ఉన్నాడా లేదా అని తెలుసుకొని ఆహ్వానించాలి. ఇక నుంచైనా సాయి దేవాలయ నిర్వాహకులు ఈ నియమాన్ని పాటించకపోతే ఫ్యూచర్లో మరికొన్ని అనర్థాలు జరుగుతాయి. ఇది తెలుసుకోవాలి. ఇప్పటికి జరిగిన అనర్థం ఏంటో మీకు తెలుసు కదా. సామవేదం గారు శాస్త్రబద్ధంగా మాట్లాడటం, అలాగే శృంగేరి పీఠానికి సంబంధించిన శ్రీ లలితాదిత్య గన్నవరం గారు వారు స్పందించటం ఇప్పుడు వీళ్ళ దృష్టిలో అనర్థమట. ఏది శాస్త్రం ఇది అని చెప్పటం అనర్థము. అది అంతేగాని సాయి మతం వల్ల, సాయిబు వల్ల సనాతనానికి ఎంతటి అనర్థం జరుగుతుంది అనే దాని మీద వీళ్ళు ఎప్పటికీ మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళ టార్గెటే అది. ఇక రెండవది, ఒక నలుగురు వ్యక్తులు 10 మంది వ్యక్తులు బాబా గురించి విమర్శించినప్పుడు సాయి దేవాలయ నిర్వాహకులు కానీ, సాయి దేవాలయాలు కానీ, సాయి దేవాలయంలో పనిచేసే పూజారులు కానీ వాళ్ళు సాయిబాబా టెంపుల్ ముందు నిలబడి వాళ్ళ యొక్క నిరసన తెలపాలి. విమర్శించిన వారికి సరైన బుద్ధి చెప్పాలి, జ్ఞానోపదేశం చేయాలి. ఎవరైనా చేశారా అని నేను అడుగుతూ ఉన్నా. ఎన్ని సాయి దేవాలయాల వాళ్ళు ఈ పని చేశారు? మాకెందుకు పట్టింది? ఇంతమంది ఏం చేశారు అని అడుగుతున్నాడు, ఏం చెయ్యాలో చెప్తున్నాడు రమణయ్య. కానీ ఒక్కళ్ళకైనా సరే ఎవరైతే మన సాయిబాబా గురించి ముస్లిం అంటున్నారో, ఎవరైతే మన సాయిబాబా దేవుడే కాదు కనీసం గురువు కూడా కాదు అంటున్నారో, అలాంటి వాళ్ళకి ఎదురుగా కూర్చోబెట్టుకుని లేదా మీరే ఎదురుగా వెళ్ళి కూర్చొని వాళ్ళకి అనుమాన నివృత్తి చెయ్యండి అని మాత్రం ఒక్కడికి కూడా చెప్పట్లేదు. కారణం ఏంటో తెలుసా? మనం అడిగే ఏ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇది క్లియర్. కాబట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళకి సమాధానం చెప్పేదాని గురించి ఆలోచించకుండా వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద దాడులు చేయండి, వాళ్ళ మీద నిరసనలు వ్యక్తం చేయండి అని చెప్పేసి పిచ్చి సలహాలు ఇస్తా ఉన్నారు. గురువారం నాడు భక్తులు వస్తున్నారు, దక్షిణలు వేస్తున్నారు, మాకు రావాల్సిన డబ్బులు మాకు వస్తున్నాయి, మాకు ఇంకా సాయిబాబాని తిడితే ఏమిటిది, తిట్టకపోతే ఏమిటిది అనుకుంటే వాళ్ళు పాపాన్ని మూటగట్టుకుంటారు, సాయి ఆగ్రహాన్ని చవి చూస్తారు. బాబా గారికి కోపం వస్తుంది అంటండు. అలాగే ఇంకో మాట కూడా చెప్పేశారు ఫ్లోలో, సాయిబాబా గుళ్ళు, సాయిబాబా గుళ్ళల్లో ఉండేవాళ్ళు ఆదాయం కోసం మాత్రమే ఆలోచిస్తారు, అందుకే కల్పించుకోవట్లేదు అంటూ ఓ సర్టిఫికెట్ ఇచ్చేశారు. నేను చెప్తుంది అదే కదా. అవి వ్యాపార క్షేత్రాలుగా వాడుకుంటున్నారు కాబట్టి వివాదాన్ని వాళ్ళు సాగదీసుకోవటానికి ఇష్టపడట్లా. కానీ కొంతమందికి ఈ వివాదమే వ్యాపారం కాబట్టి వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు. వాళ్ళ మీద కేసులు పెట్టండి, నిరసనలు చేయండి అని చెప్పేసి. కాబట్టి ఇకనైనా తెలుసుకోండి, సాయి దేవాలయ నిర్వాహకులు, సాయి దేవాలయ పూజారులు తెలుసుకోండి. భవిష్యత్తులో కానీ ఎవరైనా సాయిబాబా గురించి అవహేళన చేసి మాట్లాడితే ఒక గ్రూప్గా ఒక 10 మందో 20 మందో 50 మందో బాబా టెంపుల్ ముందు నిలబడాలి, ఏం తెలుసురా నీకు అని మాట్లాడాలి, బుద్ధి చెప్పాలి, కేసులు వేయాలి, కోర్టుకు లాగాలి, కోర్టు చుట్టూ తిప్పాలి. ఇవేమి చేయకుండా నాకేమిలే అనుకుంటే సాయిబాబా సంతోషిస్తాడా? మీ సేవలను సాయిబాబా స్వీకరిస్తాడా? అది సెకండరీ. కానీ ఇప్పటికైనా సరే ఈ సాయి భక్తులు ఆలోచించండి. అంటే సాయి భక్తులుగా ఎవరైతే మారిన హిందువులు ఉన్నారో, లేదు సాయి భక్తిలోకి వెళ్ళినా సరే సనాతన ధర్మాన్ని కాపాడటమే మా ప్రైమ్ ఎజెండా అనుకునే వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఆలోచించండి. ఎందుకు ఇన్ని రకాలుగా రెచ్చగొడుతున్నాడు కానీ సమాధానం చెప్పండి వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ ఒక్కళ్ళకు కూడా ఎందుకు చెప్పట్లేదు? దయచేసి మనసు పెట్టి బుర్ర పెట్టి ఆలోచించండి. స్వీకరించాడు అని చెప్తున్నాను, ఆయన అనుగ్రహించాడు. తెలుసుకోండి సత్యం. కాబట్టి ఎవరు సాయిబాబా గురించి నిందించినా, విమర్శించినా, అవహేళన చేసినా బాబా టెంపుల్ ముందు నిలబడాలి, నిరసన తెలపాలి, గుణపాఠాలు చెప్పాలి. ఇది పద్ధతి. ఈ పద్ధతి మీరు పాటించకపోతే ఏమవుతుంది? నోర్లు వాళ్ళకైనా ఉండేది, మనకు నోర్లు లేవా? మనం మాట్లాడలేమా? ఎందుకు లేవు? ఒకసారి థంబ్నెయిల్స్ చూడు. చూసావుగా రమణ, ఈ దరిద్రగణం, అదే ఈ క్షుద్రగణం ఛానల్ ఏదైతే ఉందో నువ్వు పెట్టించిందే, దానిలో వీళ్ళకి నోరు లేకుండానే ఇన్ని మాట్లాడారా? వాళ్ళకి నోరుంది, ఆ నోటి వెనకాల నువ్వు ఉన్నావు. వాళ్ళేనా బరి తెగించేది, మనం బరి తెగించలేమా? చూసారా? చెప్పటమే కాదు, ఈ వీడియోలో బరి తెగించాడు కూడా. ఆ బరి తెగింపు ఏంటో నేను చూపిస్తాను. ఇప్పటికీ కూడా హిందువుల కళ్ళు తెరుచుకోకపోతే ఇక మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు. బరి తెగిస్తే ఏమవుతారు? జరగవలసిన శాస్తి జరుగుతుంది. కాబట్టి
నోటి దాకా వచ్చింది పాపం. కానీ చట్టం అనేది ఒకటి ఉంది కదా, దానికి భయపడిపోయి మాటని మింగేశాడు అనమాట. అది మ్యాటర్. లేకపోతే ఏమనేవాడు తెలుసా, మేము కానీ ఒక్కసారి బరి తెగిస్తే అని బెదిరించేవాడు. అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికే, గుణపాఠం నేర్పడానికే శతప్రశ్న శరసంధానం చేశాను. కొంతమంది అనుకుంటారేమో, ఎవడో కోన్ కిస్కగాడు మాట్లాడితే సిద్ధగురువు ఏంటండి గ్రంథం చెప్పడం అని. కోన్ కిస్కగాన్ల కోసం నేను ఈ బుక్ రిలీజ్ చేయలేదు. ఎవరైతే మేము జ్ఞానులము, పండితులము, అహంకారులము అని అనుకుంటున్నారో వాళ్ళ జ్ఞానం ఏ పాటిదో, వాళ్ళ సంస్కారం ఏ పాటిదో, వాళ్ళ యొక్క ఆధ్యాత్మికత ఎంతదో, వాళ్ళ పరిపక్వత ఏమిటిదో చూపించడానికే ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. వైభవాన్ని సాటి లేని విధంగా సాటి చెప్పడం జరిగింది. మనము యుద్ధం చేసేటప్పుడు యుద్ధం చేయాలి, సినిమా చూసేటప్పుడు సినిమా చూడాలి, తినేటప్పుడు తినాలి. సిద్ధగురువులు సినిమా చూడొచ్చా మాస్టారు? డౌటు. తింటామంటే గతంలో మీరు ఆల్రెడీ చెప్పారు మీరు ఏమి తింటారో. నేను అన్ని తింటా, నేను పక్కా నాన్ వెజిటేరియన్. నేను అన్ని తింటా, నేను పక్కా నాన్ వెజిటేరియన్. అంతే కదా. ఇద్దరు లాయర్స్, చాలా మంది మన శిష్యులు అందరూ ఇంపార్టెంట్ వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు మీడియా వాళ్ళు కూడా ముగ్గురు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, స్వామి మీకు చెప్పేంత వాళ్ళం కాదు, మీకు ఎందుకు స్వామి కాంట్రవర్సీలో దిగుతారు, మీరు గనక లైన్లోకి వచ్చారంటే ఒక 3 నెలలు ఇంకా పొద్దున్న నుంచి మీరు వీడియోలు చూసుకుంటూ కూర్చోవాలి స్వామి, మీరు బాధపడాలి స్వామి అని అన్నారు. ఓ దట్టా, ఐ థింక్ వాటో వాటు. మీరు కానీ లైన్లోకి దిగితే అనగానే నేను కానీ ఒక వేళ కానీ వేశానంటే అనే లెవెల్లో ఊహించుకున్నా. మీరు కూడా బాధపడతారని చెప్పారనమాట. ఓకే. అప్పుడు మన శిష్యులు కూడా అందరూ నిరుత్సాహం పడ్డారు. అప్పుడు నేను అన్నాను, చూడయ్యా, నా గురువు కోసము నేను నిందల పాలైనా పర్వాలేదు, నన్ను విపరీతంగా దూషించినా పర్వాలేదు. సేమ్ టు సేమ్. మా పూర్వీకుల నుండి అనాదిగా వస్తున్న మా ధర్మాన్ని కాపాడే క్రమంలో ఇలాంటి దొంగ బాబాలు, కొంతమంది దొంగ పకీర్ల విషయాన్ని ఎక్స్పోజ్ చేసే క్రమంలో మేము కూడా ఎన్ని తిట్లు తిన్నా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు అని అదే కమిట్మెంట్తో ఉన్నాం. మీరు గమనించారో లేదో, నేను ఎప్పుడైతే లైన్లోకి వచ్చానో బాబాను విడిచిపెట్టేశారు, నన్ను పట్టుకున్నారు. మీరు గమనించండి. క్యూట్ స్మైల్ కదా. కానీ విషయం ఏంటంటే బాబాని వదలలేదు, నిన్ను వదిలేదు. ఎందుకంటే బాబా మాటలకి సచ్చరిత్ర ప్రమాణం. కానీ నీ మాటలకి నీ సిద్ధగురు ఛానల్తో పాటు అనేక దిక్కుమాల ఛానల్స్ నువ్వు పెట్టించి తిట్టిస్తున్నావే, అవన్నీ ప్రమాణమే. కాబట్టి దేన్ని ఇడిసేదేలే. నన్ను పట్టుకున్నారు. చాలా మంది అన్నారు, స్వామి ముందే చెప్పాం కదా, చూడండి బాబా పక్కకు తప్పుకున్నాడు, మీరు మిమ్మల్ని పట్టుకున్నారు అన్నారు. అప్పుడు నేను సంతోషంగా అన్నాను, ఇప్పుడు నా గురువు స్వేచ్ఛగా హాయిగా ఉన్నాడు రా నాయన, తిట్లు తినకుండా. అస్సలు అట్లాంటి మాటలే మాట్లాడొద్దు రమణయ్య. ఎందుకంటే సాయిని ఇప్పటిదాకా మేము తిట్లు తిట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకో. రెండోది, నీ గురువు స్వేచ్ఛగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. మాకు కావాల్సింది స్వేచ్ఛగా ఉండే గురువులు కాదు, స్వచ్ఛంగా ఉండే గురువులు కావాలి. అలాంటి గురువుల పరంపరలోకి నీ పకీర్ని మేము అంగీకరించేదే లేదు, ఆ పోరాటాన్ని ఆపేది లేదు. నా గురువు కోసం నేను తింటా, నేను తిట్టించుకుంటాను. ఏమి నేను ఎవరిని కోన్ కిస్కాగాన్ని, ఆయన పాద సేవకుడిని, నాకెందుకు అహంకారం, నన్ను తిట్టని. నువ్వు కోన్ కిస్కాగాడివే అంటే నువ్వు ఒప్పుకున్న మాటలే, నువ్వు కోన్ కిస్కాగాడివే కావచ్చు. కానీ ఇలాంటి కోన్ కిస్కాగాళ్ళంతా వచ్చేసి మా గురువుల్ని, మా దైవాల్ని, మా గ్రంథాలని అపహాస్యం చేస్తూ ఉంటే నోరు మూసుకు కూర్చుంటానికి మేము కోన్ కిస్కాగాళ్ళం కాదు కదా. అది ఆలోచించు. నా గురువు కోసమే కదా నేను తిట్టించుకునేది, నేనేదో చెడ్డ పనులు చేసి తిట్టించుకోవడం కాదు కదా అన్నాను. వాళ్ళు చెడ్డ పనులు చేసి తిట్టించుకోకపోవటం ఏంటి? నువ్వు నిజంగా కొంచెమన్నా సరే నీతి కలిగిన వాడివైతే రమణయ్య, అయ్యా బహుశా ఆ పోలీసులకి చెప్తున్న విజ్ఞప్తి, నేను ఇప్పుడు రమణయ్య అన్నాను కాబట్టి మళ్ళీ ఇది అవమానించడం అనుకుంటారేమో, కాదు, అతని పేరు అదే. నేను పేరు పెట్టి మాత్రమే పిలుస్తున్నా. పేరుకి ముందు వెనక ఏ తిట్టుబడితే ఆ తిట్టు తోకలాగా పెట్టి తిట్టట్లేదు, అది గమనించండి. పేరు పెట్టి పిలవటం అనేది అగౌరవపరచటం కాదు, అర్థమైందా? లేదు, అక్కడ మీకు కూడా ఏదైనా నా మీద వ్యక్తిగత కక్ష ఉంటే మీరు నా మీద కక్ష తీర్చుకోండి, కానీ నా హక్కుల్ని చంపే ప్రయత్నం మాత్రం చేయకండి. జ్ఞానమును జ్ఞానముతోనే తిప్పికొట్టాలి. ఫైల్మాన్ ఏం చేస్తాడు? దేహ బలముతో తిప్పి కొడతాడు. రమణయ్య, అది ఫైల్మానో సులేమానో ఇది కాదు, పహిల్వాన్. ఓకే, కోర్స్
ఆ పదం కూడా మన భాషది కాకపోయినా పలికేది సవ్యంగా పలకాలి కదా. ఎందుకంటే అసలే వేదాల్లో 60,000 తప్పులు సరి చేసినోడు మరి, అది పహిల్వాన్. ఓకే, సిద్ధ గురువులంటే ఎవరు? జ్ఞానేశ్వరులు. జ్ఞానముతోనే తిప్పి కొడతారు, గోతులో పెడతారు. జ్ఞానంతో తిప్పి కొడతాం వరకు బాగానే ఉంది, గోతులో పెట్టటువంటి ఓహో ఇండైరెక్ట్ గా ప్రొవోక్ చేస్తున్నాం అనమాట. వీళ్ళని ఏదో ఒకటి చేసేయండి, కప్పెట్టేయండి అని చెప్పేసి, అంతేనా? వీడియో ముఖంగా, మీడియా ముఖంగా ప్రజలకి, పోలీసులకి, ప్రభుత్వాలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు, నాతో పాటు నా మిత్రులందరికీ కూడా ఈ రమణానంద వల్ల ప్రాణహాని ఉంది. ఇతను బాహాటంగా వీడియోలలో హెచ్చరిస్తూ ఉన్నాడు. అన్నిటికంటే అసలైన కొసమెరుపు చివరిలో చూపిస్తా. దెబ్బకి అందరికీ మైండ్లు బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, వైట్ అన్నీ అయిపోతాయి. ఇంక ఎన్ని మాటలు మాట్లాడతారు. చూసారా, ఇది దౌర్భాగ్యం. అరే నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నావు, రమణయ్య వేదాన్ని సరిచేశానన్నావు, నువ్వు పలికేదేంటి? దౌర్భాగ్యమా? దౌర్భాగ్యము ఇది పదం, అర్థమైందా? దేనికి ఒత్తు పెట్టాలి, దేనికి ఒత్తకుండా పలకాలి? ప్లీజ్, నీ మీద మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వేదాన్ని సరి చేసిన వాడివి కాబట్టి, ఏది వేదాన్ని సరి చేసిన వాడివి కాబట్టి. అరే నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నావు, నీకెందుకయ్యా? అరిషడ్ వర్గాలను జయించడమే కదా సనాతన ధర్మం అంటే. ఇది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే మాట్లాడతాం. కామం వద్దు, క్రోధం వద్దు, లోభం వద్దు, మోహం వద్దు, మాత్సర్యం వద్దు అని 5 వచ్చినాయి. మరి 5వదైనా మదాన్ని ఎందుకు వదిలేసావు? ఓ, నువ్వు వదలలేదు కాబట్టి. శాస్త్రాలు చెప్తూ ఉంటే ఎందుకు గోతులో పడుతున్నారు? ఇక్కడ ఏమన్నాడు? శాస్త్రాలు చెబుతూ ఉంటే. ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి, వీడియో చివరిదాకా మాట్లాడుతూనే ఉందాం. ఇంకా మైక్ పట్టుకొని మాత్రం ఉపన్యాసాలు దంచడము, అవి కోటలు దాటడం. ఇప్పుడు ఎవరు ఉపన్యాసాలు దంచుతున్నారో, ఎవరి మాటలు కోటలు దాటుతున్నాయో లెక్కలు చూద్దాం. ధరమ్న మహాజ్ఞానులని చప్పట్లు కొట్టడం అవివేకులైన భక్తులు. అవును, ఈనాడు అదే జరిగింది. మొత్తం వీడియోలు చూశాను నేను, చాలాసార్లు చప్పట్లు కొట్టారు వాళ్ళు నిన్ను జ్ఞాని అనుకుని. ఇది జరుగుతుంది ఈనాడు. చూడండి, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. ఏనాడైనా సాయి భక్తులు ఇతర సాంప్రదాయాల గురించి అవహేళన చేస్తారా? ఇంటర్ఫియర్ అవుతారా? ఎవ్వడవ్వడు. నా యొక్క 33 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో నేను ఏ సాంప్రదాయాన్ని ఖండించలేదు కదా. ఈ డైలాగ్ కూడా గుర్తుపెట్టుకో రమణయ్య, మాట్లాడదాం. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ధైర్యంగా మాట్లాడాలి, నిర్భయంగా చెప్పాలి, ధైర్యంతో మాట్లాడాలి. అంతేగాని కొంతమందిని ముందు పెట్టుకొని వాళ్ళ చేత బాగా తిట్టించి ఎవడేం చేస్తాడు, వచ్చినప్పుడు చూసుకుందాం, కేసులు వేసినప్పుడు చూసుకుందాం, మనం తిట్టవలసింది తిడదాము, తర్వాత కాంప్రమైజ్ అవుతాము, తర్వాత కేసులు క్వాష్ చేసుకుంటాము. క్వాష్ ఓకే, అది చట్టపరమైన ప్రక్రియ, చట్టపరంగా ప్రతివాడికి ఉన్న హక్కు, అవకాశం ఉంటే ప్రయత్నించుకుంటారు. కానీ కాంప్రమైజ్ మాట ఎక్కడి నుంచి వచ్చింది? అసలు పొరపాటును కూడా పేక తెగిపడ్డా సరే కాంప్రమైజ్కి మేము సిద్ధంగా లేం కదా. మరి కాంప్రమైజ్ అన్నమాట ఎక్కడి నుంచి వచ్చింది? పైగా ఎవరో ఉండి తిట్టిస్తున్నారు అంటున్నావు. ఎవరో ఉండి తిట్టించాల్సిన అవసరం ఏంటి రమణయ్య? ఎవరో ఉండి తిట్టించాల్సిన అవసరం ఏంటి? జ్ఞానం పరంగా మాట్లాడుతున్నప్పుడు, సైద్ధాంతికంగా మాట్లాడుతున్నప్పుడు మాకు వెనకాల ఎవరో ఉండాలా? మాకు మా ధర్మం యొక్క అండ ఉంది, ఆ ఒక్కటే మా ధైర్యం. మా హిందూ బంధువుల యొక్క అండ ఉంది, మాకు అదే ధైర్యం. అండ్ అన్నిటికీ మించి మేము నిజాయితీగా ఉన్నాము, ఇది అన్నిటికీ మించిన ధైర్యం. అర్థమైందా? అనుకుంటే కర్మ ఎవ్వడిని విడిచిపెట్టదు, అనుభవించవలసిందే. మళ్ళీ కర్మ సిద్ధాంతానికి వచ్చాడు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, నా భుక్తం క్షేతే కర్మ కల్పకోటి శతైరపి. మేము సిద్ధము. ఓకే, అనుభవించవలసిందే, తప్పదది. చూశారా, నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ సిద్ధ గురువులు కదా, స్థితప్రజ్ఞులు కదా, ఎవరైనా మాలాంటి వాళ్ళు మాట్లాడితే స్పందించకూడదు కదా అని అంటే, నువ్వు మాట్లాడుతూ వింటే సిద్ధ గురువులు వింటూ ఉంటారా? తోలు తీస్తారు. ఎవడ్రా తోలు తీసేది అని నేను అనగలను, కానీ అంత డంబాచారులం కాదు కదా. కాబట్టి మీరు అన్న మాటల యొక్క కర్మని మీరే మోసుకోండి. నేను అలాంటి మాటలు మాట్లాడను. ఎన్ని రోజులు వింటారు? ఎంతకాలం సహనంతో ఉంటారు? ఎంతకాలము ఉపేక్షిస్తారు? కళ్ళు తీశారంటే భస్మమైపోతారు. మన్మధుడు ఏమయ్యాడు? 3వ కన్ను తెరిస్తే భస్మమైపోయినాడు, క్షణాలలో కాలిపోయినాడు. సిద్ధ గురువుల జోలికి వస్తే మన్మధునిలాగే కాలిపోతారు అని తెలుసుకోండి. అది ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు, మంత్రాలు రావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే శపించేసేవాడిని అంటారు.
డైలాగ్ గుర్తొచ్చిందిలేండి. ఈ సీన్కి సంబంధం ఉందని నేను అంటలా. ఏంటా బెదిరింపులు రమణయ్య? ఏంటి ఇప్పుడు చంపేస్తావా, భస్మం చేసేస్తావా? నీ శక్తి మొత్తం పెట్టి ట్రై చేసి ఒక్కసారి నీ చూపుతో మా నలుగురిలో ఒకళ్ళని భస్మం చేయి అంటే, వెనకాల ఎవరినన్నా పెట్టి ఏదన్నా చేసి ఏమైనా ఇచ్చి చేపించాలంటే మేబీ అవకాశం ఉందేమో. మహిమ చేత నువ్వు ఒకళ్ళని భస్మం చేయి, మిగతా ముగ్గురం నువ్వు సిద్ధ గురువు అని నీకు పదాక్రాంతులం అయిపోతాం. సాయిబాబా అంటే ఎవరు? సిద్ధ మహాగురువు ఆయనతో నా మీరు పెట్టుకునేది. ఓహో, ఎంతసేపు చెప్పింది సాయిబాబా గురించా? ఓకే, పోనీ ఆయన్ని ట్రై చేయమను, ఏం పర్లేదు. ఆయన నా మీరు విమర్శించేది ప్రతి సన్నివేశాన్ని అవహేళన చేయడమే. అంటే నువ్వు ఆంజనేయ స్వామిని విమర్శించినప్పుడు, రాముల వారిని రామాయణాన్ని విమర్శించినప్పుడు వాళ్ళకంటే ఎక్కువ సాయి, మీ సాయికే గతి లేక పేరు పక్కన సాయి రామ్ అని మా రాముడి పేరు పెట్టుకుంటున్నాడు. నువ్వు అలాంటి రాముడినే విమర్శించినప్పుడు సాయి గురించి మేము ప్రశ్నించకూడదా? సచ్చరిత్ర గ్రంథం గురించి మాట్లాడడం, విపరీతంగా అవహేళన చేయడం, మీరు పొగిడేటువంటి గ్రంథాలలో ముందు ఎన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయో, ఎన్ని అసత్య కథనాలు ఉన్నాయో ముందు తేల్చుకోండియా. ఇక్కడి నుంచి మొదలవుద్ది చూడండి బ్యాటింగు, మామూలుగా ఉండదు. మేము పొగిడే గ్రంథాలు అంటే హిందువులుగా మేము పొగిడే గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, నీతి శాస్త్రాలు, ధర్మసూత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పాలి అనుకుంటే నువ్వు చెప్పే ఆ చరిత్ర కంటే మా చందమామ పుస్తకాలు, బాలమిత్ర పుస్తకాలు చాలా బ్రహ్మాండమైన నీతి కథలను ఇచ్చాయి తెలుసా? ఆ ముందు ఆ పని చేయండి. ఆ చేత కాదు మీకు. ఆ కల్పిత గ్రంథాలు పట్టుకొని ఇంకా ఏడుస్తూ ఉంటారు, బతుకుతూ ఉంటారు. అదే మీ బతుకు. వినండిక, మనవి కల్పిత గ్రంథాలట. ఆ గ్రంథాల పేర్లు చెప్పడానికి మళ్ళీ పడిపోతూ ఉంటది. అలా ఉంటదన్నమాట వ్యవహారం. ముందు ఆ ప్రక్షిప్తాలు తీసేయండి, శుద్ధమైన గ్రంథాన్ని చదవండి. ఏది ప్రక్షిప్తము, ఏది ప్రామాణికము, ఏది అప్రామాణికము అనే దాని మీద చర్చ చేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకున్న పరిజ్ఞానం ఏమిటి? రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటే పట్టుమని ఒక 240 శ్లోకాలు నువ్వు చెప్పగలవా? వరుసమ్మటి కాకపోయినా ఎక్కడో చోట ర్యాండమ్గా. లేదు, మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి కదా, పట్టుమని వాటిల్లో నుంచి ఒక 100 శ్లోకాలు నువ్వు చెప్పగలవా? ఎక్కడి నుంచి అయినా సరే, 1,00,000లో 100. లేదు, 20,500 మంత్రాలు వేదంలో ఉన్నాయి కదా, ఆ 20,500 మంత్రాల్లో నుంచి కనీసం ఒక 200 మంత్రాలని నువ్వు చూడకుండా అప్పచెప్పగలవా స్వరసహితంగా? అసలు నువ్వు ఎవరవని నీకు నిరూపణ చేయాలి రమణయ్య. పోనీ ఏమీ వద్దు, కనీసం భగవద్గీత 700 శ్లోకాలు ఉన్నాయి కదా, ఒక 70 శ్లోకాలు ర్యాండమ్గా నువ్వు అప్పచెప్పగలవా? నిన్ను ప్రశ్నిస్తే, నీ జ్ఞానాన్ని ప్రశ్నిస్తే నీ శిష్యుల పేరుతో కొంతమంది వచ్చేసి నా మీద కేసులు పెడుతున్నారు. పెట్టుకోండి. భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని అనుసరించి నేను ప్రశ్నిస్తున్నా. ఎవరైతే నన్ను మోసం చేస్తున్నారో, నా సమాజాన్ని మోసం చేస్తున్నారో, నా సమాజాన్ని మేల్కొల్పటం కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH ప్రకారం నేను మాట్లాడుతూ ఉన్నా, నేను నిలదీస్తూ ఉన్నా. నువ్వు గురువు అని చెప్పుకునేవాడివి ఇలా వేదంలో నుంచి కానీ, లేకపోతే ఇతిహాసాల్లో నుంచి కానీ, భగవద్గీతలో నుంచి కానీ నేను అడిగిన శ్లోకాలు చెప్పగలవా? ఏమీ లేకపోతే పురాణాల్లో నుంచి 4 లక్షల పైచిలకు శ్లోకాలు ఉన్నాయి, వాటిల్లో నుంచి 400 శ్లోకాలు. అంటే మొత్తం ఉన్న వాటిల్లో 1% కంటే కూడా తక్కువ నీకు ఇచ్చే ఛాలెంజ్. ఈ 1% కంటే తక్కువ ఛాలెంజ్ని కూడా నువ్వు నిలబడలేనప్పుడు, నిరూపించుకోలేనప్పుడు నువ్వు గురువు అని నాలాంటి వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు ఏ జ్ఞానము లేకుండా ఇంతమందిని క్వశ్చన్ చేస్తుంటే, సవాల్ చేస్తూ ఉంటే, నువ్వు గ్రంథాల యొక్క ప్రామాణికతని, అస్తిత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటే నిన్ను మాత్రం మేము క్వశ్చన్ చేయమా? లక్షల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఉన్న మా గ్రంథాలు ఎక్కడ? నిన్న మొన్న పుట్టిన నువ్వెక్కడ? బరాబర్ అడుగుతాం. కేసులు పెట్టించవచ్చు, నీకు పలుకుబడి ఉన్న పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టించవచ్చు, కానీ సత్యాన్ని ఎక్కువ దాయలేవు రమణయ్య, గుర్తుపెట్టుకో. అలాగే హిందువులు ఆలోచించండి, వీళ్ళ టార్గెట్ హిందుత్వము. హిందూ ధర్మాన్ని నాశనం చేయటం కోసమే వీళ్ళు ముసిగేసుకుని ఉన్నారు, ఇప్పుడు బయట పడిపోతూ ఉన్నారు. అందుకే రామాయణ, భారత, భాగవత, పురాణ గ్రంథాల యొక్క అస్తిత్వానికే వీళ్ళు ఎసర పెడుతున్నారు. వాటి యొక్క ప్రామాణికతల్ని ఈరోజు వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. శంకర విజయంపై ఉన్నటువంటి 15 గ్రంథాలను పరిశీలించండి. ఎన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయో, ఎంత పర్సంటేజ్ సత్యమో, ఎంత పర్సంటేజ్ అసత్యమో నా దగ్గరకు వస్తే చూపిస్తాను. శంకరుడి మీద 15 గ్రంథాలు ఉన్నాయి, అన్ని పరస్పర విరుద్ధమైన కథలు. మరి సాయిబాబా గురించి ఒక చిన్న అసత్యము కూడా లేనటువంటి సచ్చరిత్రలో మీరు అపహాస్యం చేస్తే ఎట్లా? అసలు మీ బతుకులు ఏమిటి? మీరు చదివే గ్రంథాలు పరిస్థితి ఏమిటిది? సాయినాథుని సచ్చరిత్ర ఏమిటిది? కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉందా? ఏం చూపిస్తావు? ఏం చూపిస్తావు? నీకు తెలిసిందే ఆవగింజంతా.
ఎందుకంటే నీ శిష్యులు రెచ్చిపోయి మా మీద కేసులు పెట్టడం తప్పితే ఒక్కడన్నా సరే, ఒక్కనాడన్నా సరే కనీసం నువ్వైనా నీ శిష్యులైనా మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారా? ఇప్పుడు శతప్రశ్న శరసంధానం అని 11 భాషల్లో పుస్తకాలు రాశాను. మాకు అర్థమయ్యే తెలుగులో అసలు సమాధానం చెప్పిస్తే పంచాయతీ లేదుగా రమణయ్య. పైగా శంకర భగవత్పాదుల యొక్క జ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నాడు, శంకర భగవత్పాదుల యొక్క చరిత్రను ప్రశ్నిస్తా ఉన్నాడు. సాయి సచ్చరిత్ర నిజం అంటున్నాడు. సాయి సచ్చరిత్ర నిజం అంటానికి ఏది నిజమో చెప్పు. సాయి సచ్చరిత్రలో 2 బల్లుల కథ ఉంది. దానికి ఏమన్నా వీడియో ప్రూఫ్ ఉందా? లేదు సాయిబాబా తిన్నదంతా కక్కేస్తే వాంతి చేసుకుంటే ఆ వాంతిని కుశబాబు తిన్నాడు, దీనికి ఏమన్నా వీడియో రికార్డు ఉందా? లేదు తాత్యాకు రోగం వస్తే ఆ తాత్యా కొట్టే పార్టీల రోగాన్ని బాబా తీసుకున్నారు అని చెప్పి సినిమా తీశారు, దానికి ఏమన్నా వీడియో ప్రూఫ్ ఉందా? కుక్కని నడ్డి మీద అంతే బాబాకి దెబ్బతలిందని చెప్పేసి కథ రాశారు, దానికి ఏమన్నా వీడియో ఎవిడెన్స్ ఉందా? మరి సచ్చరిత్ర నిజము, మిగతా చరిత్రలని అబద్ధము, కల్పితము అని నువ్వు ఎట్లా చెప్తావు? కానీ శంకర భగవత్పాదుల యొక్క చరిత్ర నిజము అని చెప్పడానికి నేడు శంకర పీఠాలు ఉన్నాయి, శంకర భగవత్పాదులు రాసిన వాంగ్మయం ఉంది. మరి సాయి చెప్పిన దానికి ప్రూఫ్స్ ఏమున్నాయి? మీరు రాసుకున్న సచ్చరిత్ర తప్ప. పోనీ ఆ సచ్చరిత్ర ఆధారంగా కానీ లేకపోతే ఇతర చరిత్రల ఆధారంగా కానీ శంకరులకి సాయికి పోలిక పెట్టావు, శాంతం పాపం. ఏదన్నా పొరపాటున నేను కూడా తిరిగి ఆ పోలికలాగా చెప్తున్నాను అంటే భగవత్పాదుల వారిని అవమానించాలన్న ఉద్దేశం కాదు, వారు పోల్చిన దాన్ని బట్టి చెప్తున్నాను. రమణయ్య లైఫ్ టైం ఛాలెంజ్. శంకర భగవత్పాదులు చేసిన భాష్యాలు కావచ్చు, స్తోత్రాలు కావచ్చు, ఇతర ప్రకరణ గ్రంథాలు కావచ్చు, మరేవైనా రచనలు కావచ్చు, వీటిల్లో ఉన్న జ్ఞానంతో పోలిస్తే ఏవైనా సరే సాయిబాబా దానిలో లేని జ్ఞానాన్ని ఒక్కదాన్ని చెప్పినట్లుగా నువ్వు నిరూపించు. జ్ఞానాన్ని దీనిలో లేని పాయింట్లు అనగానే అల్లాహు అక్బరు ఏదో అని చెప్పేసి అట్లాంటివి పట్టుకొత్తం కాదు. సజ్ఞానాన్ని, సనాతన జ్ఞానాన్ని బాబా చెప్పినట్టుగా ఒక్కటి నిరూపించు. నీ పీఠానికి వచ్చి అందరూ చూస్తుండగా నీ కాళ్ళు మొక్కుతా. లేదు నీకు బంపర్ ఆఫర్ ఇంకోటి ఇస్తా. శంకరుల యొక్క రచనల్లో నుంచి ఒక గ్రంథాన్ని నేను ఇస్తా, అందరూ చూస్తుండగా ఏది ఇస్తానో అక్కడికి వచ్చాక తేలుస్తా. ఆ గ్రంథాన్ని చూసి వారు రాసిన మొత్తం ఆ శ్లోకాలు, స్తోత్రాలు, ప్రకరణాలు ఏవైతే ఉంటాయో భాష్యాలు, వాటిల్లో ఏదో ఒకటి నేను ఏది ఇస్తానో దాన్ని చూసి తప్పులు లేకుండా చదువు. అప్పుడు కూడా నువ్వు సిద్ధ గురువు అని ఒప్పుకుంటా, నీ కాళ్ళు పట్టుకుంటా. అదే శంకర భగవత్పాదులు రాసిన దాన్ని ఒకదాన్ని సవ్యంగా తప్పులు లేకుండా చదవలేరు. మీరు శంకర్ల చరిత్ర గురించి, శంకర్ల యొక్క గొప్పతనం గురించి, ఔన్నత్యం గురించి మాట్లాడతారు. ఆ గురువును ఎంతమంది సిద్ధులు కొనియాడారు, ఎటువంటి సిద్ధులు కొనియాడారో ఏమి తెలుసుకోకుండా. చూసారా, నేను రాముని గురించి ఏదైనా కామెంట్ చేయాలంటే ఫస్ట్ నేను రామాయణం చదవాలి, ప్రామాణికమైన వాల్మీకి రామాయణం చదవాలి, చదివిన తర్వాత నేను మాట్లాడాలి. అసలు రామాయణమే చదవకుండా నేను పిచ్చి పిచ్చిగా రాముని గురించి మాట్లాడితే వాడిని ఏమంటారు? పిచ్చివాడు అంటారు వాడిని. అందుకే గతంలో రామాయణం గురించి మాట్లాడావు చూడు. 3 రకాల వాల్మీకులు ఉన్నాయి. ఈ 3 కూడా నేను పరిశీలిస్తే అసలు నాకు ఉన్న భక్తి పోయింది. ఎందుకు? 30% సత్యం, అన్ని అభూత కల్పనలు. బుద్ధిహీనుడు అంటారు వాడిని. చూసారా, ఇప్పుడు ఏం జరుగుతుందంటే సచ్చరిత్రలో ఒక సన్నివేశం, ఒక అధ్యాయం కూడా చదవడం లేదు, మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడావో నాకు తెలియదు రమణయ్య, కానీ నా గురించి అడిగావు కాబట్టి నేను సచ్చరిత్ర ఆధారంగానే చర్చకి సిద్ధమని చెప్పేసి ఎన్నోసార్లు అడిగాను. సచ్చరిత్ర చదవకుండానే కేవలం సచ్చరిత్రలో 1 పేజీ 1/2 పేజీ చదివి మాట్లాడుతున్నా అనుకున్నావా? సచ్చరిత్ర ఏదైతే పాత దానిలో 54 అధ్యాయాలు ఉన్నాయో 54 చదివాను. ఇక అందులో 2-3 అధ్యాయాలు లేపేసి కొత్త నిబంధన ప్రింట్ చేసుకున్నారు కదా, అది ఎందుకు చేశారు అని నువ్వు సంస్థాన్ వాళ్ళని నిలది. అప్పుడు అర్థమవుతుంది ఎవరు సాయి సచ్చరిత్ర పూర్తిగా చదివారు, ఎవరు చదవలేదు అని. 4 ముక్కలు, సాయిబాబా ముస్లిం, సాయిబాబా ముస్లిం. చూసారా బాబు, సాయిబాబా ముస్లిం అయితే ఏంటి, సాయిబాబా హిందూ అయితే ఏంటయ్యా? సాయిబాబా ముస్లిమే, దీని మీద ఏ చర్చ లేదు. కావాలంటే సాయి ముస్లిమే అని నువ్వే ఒప్పుకున్నవి కూడా నేను నిరూపిస్తా, ఓకేనా? వెయిట్ చేయి. నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావు అన్నది కాదు, ఏ మార్గంలో వెళ్తున్నావు అన్నది ముఖ్యం కాదు, వైదిక మార్గమా అవైదిక మార్గమా అన్నది ముఖ్యం కాదు. నువ్వు భగవంతుడిని ఆరాధించి నువ్వు భగవంతునిగా శోభించాలి. ఇదే సనాతన ధర్మం. ఇది వైదిక మార్గము, ఇది అవైదిక మార్గము, ఇది శాస్త్ర విరుద్ధము. ఏమిటయ్యా నీ శాస్త్రము? మరి ఈ మాట ఇందాక అన్నావు చూసావా, నా 33 ఏళ్ల ఆధ్యాత్మిక సాధనలో సనాతన ధర్మం అంటే అరిషడ్వర్గాల్ని జయించటమేని శాస్త్రం చెబుతుంది అన్నావు కదా. మరి అక్కడ అవసరమైన శాస్త్రం ఇక్కడికి వచ్చేపటికి ఏమిటయ్యా శాస్త్రము అని ఎందుకంటున్నావు?
అంటే శాస్త్రంతో నిరూపించలేని వాటికి వచ్చేపాటికి ఏమిటయ్యా శాస్త్రం? కానీ చివరాఖరికి శాస్త్రం లేకుండానే నీ ఆశ్రమంలో ఉన్న విగ్రహాలన్నీ ప్రతిష్ఠించావా? ఒకవేళ నీ ఆశ్రమంలో విగ్రహాలన్నింటినీ కనుక నిజంగానే నేను శాస్త్రం లేకుండానే ప్రతిష్ఠించాను అని చెప్పే నిజాయితీ, చిత్తశుద్ధి, దమ్ము నీకుంటే ఆ విషయాన్ని ప్రకటించు. ఏ శాస్త్ర ప్రమాణం మాట్లాడుతున్నావు? వేదాల, స్మృతుల, ఇతిహాసాల, పురాణాల, ఆగమాల, నిగమముల? ఏదో ఒకటి మాట్లాడాలని ఏది పడితే అది మాట్లాడకూడదు రమణయ్య. ఇప్పుడు వేదానికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో ఆమ్నాయము, సమామ్నాయము, ఆగమము, నిగమము ఇవన్నీ కూడా వేదానికి ఉన్న పేర్లే. నువ్వు వేదముల, శృతుల, ఆగమముల, నిగమముల నీ పాండిత్యాన్ని ప్రదర్శించే క్రమంలో నువ్వు అసలు పాయింట్ వదిలేస్తున్నావు అన్న విషయం నీకు అర్థమవుతుందా? ఏ శాస్త్రం? తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంటారే, ఏంటి మీ శాస్త్రం చెప్పు? నీకు చెప్పినా అర్థం కాదు. షట్శాస్త్రాలతో మొదలు పెట్టుకుంటే చాలా శాస్త్రాలు ఉన్నాయి అయ్యా. ఏం శాస్త్రం అది? కృష్ణుడు ఏమన్నాడు? ఎవరైతే నన్ను నేరుగా ఆరాధిస్తారో వాళ్ళు నన్ను చేరుకుంటారు, ఎవరైతే మరొక రూపములో ఆరాధిస్తారో వాళ్ళు కూడా నన్ను చేరుకుంటారు అన్నాడు. నీ జ్ఞానానికో దండం దోత. కృష్ణుడు ఏం చెప్పాడు? ఏ ధేమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అనే దానిలో ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధించినా నేను ఆయా రూపాల్లో వారిని అనుగ్రహిస్తాను అన్నాడు. కానీ యాంతి దేవ వ్రతాన్ పితృన్ అనే శ్లోకంలో ఏం చెప్పాడు? ఎవరు నన్ను నేరుగా ఆరాధిస్తారో వారు నన్నే చేరుకుంటారు, ఎవరు ఇతర దేవీ దేవతల్ని ఆరాధిస్తారో వారు ఆయా దేవీ దేవతల్నే చేరుకుంటారు, ఆ లోకాలనే పొందుతారు అని చెప్పారు. అంతేకాని ఎలా ఆరాధించినా నన్నే పొందుతారని కృష్ణుడు ఎక్కడ చెప్పాడు దోత? ఏంటో నువ్వు సిద్ధ గురువు అంటాం, ఆ ఎదురుగా కూర్చున్న శుద్ధ పోస్టులన్నీ వింటాం. చేరుకున్నారు కదా, ఇద్దరు చేరుకున్నారు కదా. చూశారా? ఒక నది నేరుగా వెళ్ళి కలిసింది సముద్రంలో, మరొక నది రకరకాలుగా తిరిగి తిరిగి కలిసింది. మొత్తానికి కలిసింది కదా, సముద్రంలో కలిసి సముద్రం అయిపోయింది కదా. కాబట్టి సనాతన ధర్మం అని ముసుగు వేసి కపట వ్యూహాలు చెయ్యడము అధర్మము, మహాపాపం. అది మీరు కదా సాయి అనే ముసుగే సనాతనం మీద దాడి చేస్తుంది. బౌద్ధ మతము అసలు ఎట్లా భ్రష్టు పట్టిందని చూశాను నేను. ఎందుకంటే బుద్ధుడు ఏ గురువు చెప్పని విధంగా ఆయన నడిపించాడు ప్రపంచాన్ని. ఆయన ఏమన్నాడు? ఎవట్రా దేవుడు? నీ కర్మయే దేవుడు. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ కర్మ, నీ లక్ష్యం, నీ శ్రమ ఎట్లా ఉండాలో బుద్ధుడు చెప్పాడు. ఎంతవరకు సంపాదించుకుంటావో సంపాదించుకో, ధ్యానము చెయ్యి, ఆత్మానుభూతిని పొందు అని చెబితే మొత్తం యావత్ ప్రపంచమంతా బుద్ధిని మయమైపోయింది. మరి ఏం జరిగింది చూశారా? ఇటువంటి దుష్ప్రచారాలే. ఏమని? సనాతన ధర్మంలో భాగం కాదు, సనాతన ధర్మానికి విరుద్ధం, శాస్త్ర విరుద్ధం, వేదములో చెప్పబడలేదు. చూశారా? ఇటువంటి నాటకాలు ఆడతారు. వేదములో అందరి పేర్లు ఉన్నాయా? చూశారా? వేదములో సాయిబాబా పేరు లేదు కాబట్టి పూజనీయుడు కాదు అంటున్నారు. నేను అంటున్నాను, వేదములో ఆదిశంకరాచార్యుల పేరుందా? సాయిబాబా ఏ కాలం నాటివాడు? 108 సంవత్సరాల కాలం నాటివాడు. పోనీ ఈ అంశం మీదైనా చర్చకు రావచ్చుగా. వేదాల్లో ఉంటేనే ప్రమాణమా లేకపోయినా ప్రమాణమేనా? ప్రమాణానికి సూత్రం ఏమిటి అనేదన్నా మాట్లాడదాం కనీసం. దానికన్నా ఒప్పుకో. మరి ఆదిశంకరులు ఏ కాలం నాటివాడు? 1200 సంవత్సరాల కాలం నాటివాడు. ఐ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఆదిశంకరాచార్యుల పేరుందా వేదంలో? లేదు కదా. మరి మీరు ఆరాధించడం లేదా? ప్రచారం చేయడం లేదా? ఆకాశానికి ఎత్తేయడం లేదా? మరి మీరు చేసేది ఏమిటిది? సాయిబాబా భక్తులు చేసేది ఏమిటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకరులకి సాయికి పోలిక పెట్టే ఆలోచన కూడా చేయకూడదు. మా కర్మ కొద్దీ చేసావు. శంకర భగవత్పాదులు సనాతన ధర్మానికి చేసిన సేవతో పోలిస్తే సాయి కనీసం సనాతనానికి కాదు ఈ సమాజానికైనా చేసిన సేవ ఏంటో చెప్పే దమ్ము ఎవరికన్నా ఉందా? ఏమీ లేదుగా. జీవితకాలం అంతా ఒక ఊర్లో కూర్చుని ఒక ఊర్లో భిక్షాటన చేసుకుంటూ ఒక మసీదులో కూర్చుని అల్లా మాలిక్ అంటూ చెప్పుకున్న వ్యక్తికి భారతదేశంలో సనాతన ధర్మ స్థాపనకై సనాతన ధర్మం యొక్క వైభవం కోసమని భారతదేశమంతా ముమ్మారు పాదయాత్రలు చేయటమే కాకుండా 4 పీఠాలని స్థాపించి అనేక గ్రంథాలను రచించి అనేక మంది శిష్యుల్ని తయారు చేసి ఈనాటికి కూడా అద్వైత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్న శంకర భగవత్పాదులు ఎక్కడయ్యా? అడిగేవాడు లేక చూశారా?
ఇటువంటి కుట్రలు చేస్తున్నారు. చూడండి, ఒక పీఠాధిపతి చెప్తాడు, విధుశేఖర భారతి అనేటువంటి పీఠాధిపతి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్ చెప్తాడు ఆయన. నువ్వు జగద్గురువుల పేరు తీసుకొచ్చావు కాబట్టి జగద్గురువుల మీద సపరేట్గా ఒక ఎపిసోడ్ చేస్తాను, నీకోసం చేస్తాను రమణయ్య. జగద్గురువులు కుట్రలు చేస్తున్నారు అన్నావు కదా, ఆ కుట్ర ఏమిటి, దాని తాలూకా డీటెయిల్స్ ఏంటి అన్నీ సవివరంగా వీడియో చేస్తా, వెయిట్ చేయి. చూడండి, జగత్ మిథ్య అన్నారు ఆదిశంకరాచార్యులు. మరి సాయిబాబా దీన్ని ఒప్పుకున్నాడా, ఆమోదించాడా? ఈ క్వశ్చన్ రాశా నేను. జగత్ మిథ్య అన్నటువంటి సత్యాన్ని బాబా వారు ఆమోదించారా లేదా అన్నప్పుడు ఆమోదించలేదు అన్నా నేను. అసలు ఆ స్టేట్మెంట్కి ఏమన్నా అర్థం ఉందా? జగత్ మిథ్య అన్న సత్యాన్ని, అది సత్యమని నువ్వు ప్రకటించేసి దాన్ని బాబా ఆమోదించారా లేదా అంటే ఆమోదించలేదు అంటున్నావు. అది సత్యమని తెలిసి కూడా బాబా ఆమోదించలేదు అంటే బాబా జ్ఞానం ఏ పాటిదో, ఆ బాబా గారిని పూజిస్తున్న నీ జ్ఞానం ఏ పాటిదో నువ్వే ఆలోచించుకో రమణయ్య. అలాగే మిథ్య అనే పదానికి అర్థం తెలియక చాలామంది కువ్యాఖ్యానాలు చేస్తున్నారు. దాని గురించి కూడా చెప్తాను, నేను వివరంగా చెప్తా. ఎందుకు తెలుసునా? ఈ యొక్క జగత్తు మిథ్య కాదు, ఇది అంతా కూడా శివమయము అన్నారు బాబా వారు. ఏది సచ్చరిత్రలోంచి ఆ లైన్ ఒకసారి చూపించు, ఇదంతా శివమయం అన్నారని. సచ్చరిత్రలోంచి ఒక లైన్ చూపించు, నువ్వు రాసుకున్న చరిత్రలోంచి కాకుండా. ఎందుకు ఇన్ని అబద్ధాలు? ఈ సృష్టి అంతా కూడా శివమయము అని చెప్పేసి, అంటే జగత్ అంతా కూడా శివమయం అని చెప్పేసి బాబా చెప్పలా, శంకర భగవత్పాదులే చెప్పారు. కావాలంటే ఆ పూర్తి శ్లోకం ఏమిటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ. ఇది జీవ పరబ్రహ్మల యొక్క ఐక్యత. అందుకే పరమాత్ముడు స్వయంగా చెప్తున్న మాట, మమై వాంసోజ్జీవలోకి జీవభూత సనాతన సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం ఇత్యాది శ్లోకాలన్నీ కూడా ఇదే అర్థాన్ని స్ఫురిస్తాయి, ధ్వనిస్తాయి. కానీ తమకవేమీ పట్టవు. ఎందుకు? తమకి సాయి చెప్పిందే శాస్త్రము, శాస్త్రాలన్నీ కూడా సాయే చెప్పాడు అనే ఒక ఫాల్స్ దీనిలో బతికేస్తా ఉన్నారు. అలా బ్రతకటం కాకుండా నీ ఎదురుగా కూర్చున్న శిష్యులందరికీ కూడా అదే ఎక్కిస్తున్నాం. చూశారా బాబు? ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఆ ఉపనిషత్ శ్లోకం చెప్పే విధానం ఏమిటో నీకే తెలియాలి. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ, కించ కాదు. ఓకే, మళ్ళీ చదివి మళ్ళీ చెప్పు. ఉపనిషత్ శ్లోకం చెప్పటం రాని నువ్వు కూడా శంకర భగవత్పాదుల గురించి మాట్లాడతాం. కలి అంటే ఏంటో కొత్తగా చెప్పక్కర్లేదు రమణయ్య. అణువణువులో పరమాత్మ ఉన్నప్పుడు మరి నువ్వు మిథ్య అని ఎట్లా అంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథ్య అంటే అసత్యం కాదయ్యా, అనిత్యము. ఎందుకు శంకర భగవత్పాదులు దీన్ని అనిత్యము అన్నారు అంటే, ఈ క్షణం మనం చూస్తున్న ఈ ప్రపంచం ఏదైతే ఉందో, నేను ఈ మాట పూర్తి చేసేలోపు ప్రపంచంలో ఎన్నో చోట్ల ఎన్నో మార్పులు జరిగిపోతాయి. నా పొజిషన్లోనే నేను ఇలా కూర్చున్న వాడిని ఇలా ఊపాను, అలా ఊపాను, ఎన్నో జరిగిపోయినాయి. ఇలా మన కంటికి కనిపించే మార్పులే కాదు, కనిపించని మార్పులు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి క్షణాల కాలంలో. కాబట్టి ఈ జగత్తుని నమ్మొద్దు, భగవంతుణ్ణి నమ్మండి అని చెప్పటం కోసం బ్రహ్మ సత్యము జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ. జీవుడికి పరబ్రహ్మానికి తేడా లేదు, ప్రతి జీవుడి యందు పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు అని స్పష్టంగా చెప్పారు. ఈ తత్వాన్ని అర్థం చేసుకోలేకుండా నువ్వు శంకరుల యొక్క సూత్రాలను కూడా తప్పుపడుతూ ఎంతటి పాపాన్ని మూటగట్టుకుంటున్నావో తెలుస్తుందా సిద్ధ గురువుగా చెప్పుకునే రమణయ్య? నేను నిద్రపోయాను, సమాధిలోకి వెళ్ళాను, నాకు ప్రపంచం లేకపోవచ్చు, కానీ ప్రపంచం ఉంది కదా. మనసు ఉంటే ప్రపంచం ఉంది, మనసు లేకపోతే ప్రపంచం లేదు. దట్స్ ఆల్. నీ వేదాంతానికి దండమయ్యా బాబా. నీతో నువ్వు చర్చలకి రావు, నీకు తోచిన మాటలు చెప్పేస్తావు, కట్టిక అబద్ధాలన్నీ ఆడేస్తావు. నీ గురించి ఇంకేం మాట్లాడతాం? సరే, తర్వాత మాటలకు రా. జగత్తు మిథ్య అని చెప్పడం తప్పు అన్నారు బాబా వారు. మరి నేను అంటున్నాను, ఆది శంకరాచార్యుల జ్ఞానం గొప్పదా, షిరిడీ సాయినాథుని మహాజ్ఞానం గొప్పదా? అంటాం కాదు, నిరూపించే అవకాశం ఉంటే నిరూపించి మాట్లాడాలా. ఊరికే స్టేట్మెంట్లు ఏముంది, నేను కూడా ఇస్తా, నీ సిద్ధ కంటే అదే నీ సిద్ధత్వం కంటే నా సిద్ధత్వం చాలా గొప్పదని అంటాను, అయిపోద్దా? ఫస్ట్ నువ్వు సిద్ధుడువా కాదా, నీకు సిద్ధి ఉందా లేదా అని నాకు నిరూపణ అవ్వాలి. ఆ తర్వాత నీ సిద్ధి కంటే నా సిద్ధి తక్కువ ఎక్కువ అని నేను నిరూపించాలి. ఇంత ఉంటుంది ప్రక్రియ. ఊరికే స్టేట్మెంట్లే ఉంది, ఎవడైనా రాయొచ్చు. మీకు ప్రేమ ఉంటే భక్తి ఉంటే పూజించుకోండియా. వై ఆర్ యు కంపేరింగ్ విత్ సాయిబాబా? ఎవడు కంపేర్ చేశాడు ఇప్పుడు దాకా? సాయిబాబాకి ఆదిశంకర భగవత్పాదుల వారికి ఈ పోలికలు ఉన్నాయి, లేకపోతే ఈ వ్యత్యాసాలు ఉన్నాయి అని ఒక్కడన్నా పోల్చాడా? నువ్వు మొదలెట్టక ముందు నువ్వు ఉంటే గనక రుజువులు చూపించు. చూడండి, ఎన్టీఆర్ గ్రౌండ్లో నేను
షిరిడి సాయిబాబా విగ్రహం పెట్టాను, ఆది శంకరాచార్యుల విగ్రహం కూడా పెట్టాను నేను. ఎందుకంటే అద్వైత జ్ఞానం చెప్పాడు అన్నటువంటి ఒకే ఒక సెంటిమెంట్తో నేను ఆది శంకరాచార్యుల 4 అడుగుల మంచి విగ్రహం అది చేయించాను జైపూర్ నుంచి, ఎంతో ప్రేమతో. నేను ఆయన మీద పాటలు కూడా పాడాను. మీరు విన్నారో లేదో, మీరు గుర్తుందో లేదో, ఆయన మీద పాటలు కూడా పాడాను నేను. మరి నేను విగ్రహం పెట్టాను, పాటలు పాడాను. బాబా విగ్రహంతో పాటు ఆదిశంకరాచార్యుల విగ్రహం పెడితే వాడు సన్యాసి ఏమన్నాడు, మా ఆదిశంకరాచార్యులతో సమానంగా సాయిబాబాను పెడతారా అన్నాడు. వాడు సన్యాసి ఏమన్నాడు, రమణయ్య నీ డంబాలు చాలా ఉన్నాయో చూశారా, ఆదిశంకరాచార్యులతో సమానంగా సాయిబాబాను పెడతారట. ఏంటి నేను అర్థం అంటే ఆదిశంకరాచార్యుల ముందు సాయిబాబా తక్కువ అని నువ్వు అనుకుంటున్నావా? షిరిడి సాయిబాబా అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మరి వెంకటేశ్వర స్వామి ఎవరు, శివుడు ఎవరు, అమ్మవారు ఎవరు? ఆది శంకరాచార్యులు అంటే కేవలం శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి ఒక జ్ఞాని అతను, అంతే, దట్స్ ఆల్. పుస్తక జ్ఞాని ఎక్కడ, పరమేశ్వరుడు ఎక్కడయ్యా? చూశారా? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఇది ప్రతి శంకర భగవత్పాదుడి యొక్క భక్తుడు, ప్రతి హిందువు అనుకునే మాట. అలాంటిది నువ్వు సాయిని పరమ ఈశ్వరుడు అని చెప్పేసి అంటున్నావు. ఏ విధంగా సాయి పరమేశ్వరుడు? సాయి ఈ లోకానికి నేర్పిన జ్ఞానం ఏంటి? ఒక శంకర భగవత్పాదుల కంటే, రామానుజుల కంటే, మధ్వాచార్యుల వారి కంటే, రమణ మహర్షి కంటే, వీళ్ళందరికంటే గొప్ప మాటలు, గొప్ప జీవితం సాయి ఏం గడిపాడు? నువ్వు చెప్పి చూపించు. తప్పు ఎవరిది? నాది తప్పు. బాబా పక్కన కూర్చోబెట్టడం నాది తప్పు. అందుకే నేనేం చేశాను, ఆ విగ్రహాన్ని పంపించేశాను. ఎప్పుడైతే ఆదిశంకరాచార్యుల యొక్క నిజ కథనం ఏమిటిదో, తత్వం ఏమిటిదో, ఆయన వ్యవహారం ఏమిటిదో, వివేకానంద స్వామి చెప్పినటువంటి వాంగ్మూలం ఏమిటిదో ఇవన్నీ విన్నానో, నేనేం చేశాను, బాబు ఈ విగ్రహం పట్టుకెళ్ళిపోండి అన్నాను. ఎవరో ఒక సాధువు వచ్చాడు, నాకు ఇవ్వండి స్వామి అన్నాడు. పట్టుకెళ్ళిపో బాబు అన్నాను. శంకరుల విగ్రహాన్ని తీసేశాడు. సంతోషం. శంకరులు అటువంటి అపవిత్ర స్థలాల్లో కంటే కూడా పవిత్రమైన స్థలాల్లో ఉండాలి కాబట్టి వారే స్వయంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారనే భావిస్తాం మేము. కానీ ఇక్కడ స్వామి వివేకానంద శంకరుల గురించి ఏం చెప్పాడు అన్నాడు. స్వామి వివేకానంద శంకరాచార్యుల గురించి ఏం చెప్పాడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకరాచార్యుల గురించి పక్కన పెడితే, స్వామి వివేకానంద ప్రస్తావన తెచ్చావు కాబట్టి, స్వామి వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస మీ సాయి గురించి ఏదో చెప్పాడు అంటారు కాబట్టి, ఫస్ట్ వివేకానంద స్వామి మరి సాయి గురించి ఒక్క రచనలో కూడా ఎందుకు ప్రస్తావించలేదు? దాని గురించి మాట్లాడు. అలాగే శంకరుల యొక్క నిజ చరిత్ర తెలుసుకున్నాక అన్నావు. ఏం తెలుసుకున్నావు? ఏం చదివావు? శంకరులను విమర్శించడానికి నువ్వెంత, నీ బతికెంత? సత్యము తెలియనంత వరకే నువ్వు ఏదైనా చేస్తే అది తప్పు కాదు. సత్యం తెలిసిన తర్వాత ఆ తప్పు నువ్వు చెయ్యకూడదు. కాబట్టి తెలుసుకోండి, మీరు మీ గృహాల్లోన సాయిబాబా ఫోటో తప్ప, మీ సిద్ధగురు ఫోటో తప్ప ఇంకా ఏ పండితుల ఫోటోలు, ఏ స్వాముల ఫోటోలు, పీఠాదుల ఫోటోలు అన్నీ తీసి బయటపడేసేయండి. చూశారు కదా, ఇప్పుడు అక్కడ కూర్చుని ఎర్రి పర్సన్స్ చప్పట్లు కొడతా ఉన్నారు. అలాగే ఈ వీడియో ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు. మొన్న సామవేదం గారు సాయికి సంబంధించిన విషయంలో శాస్త్ర ప్రమాణం చెప్తే మాట మార్చేశారు సామవేదం గారు అంటూ సామవేదం గారి మీద ఇష్టారాజ్యంగా బూతులు తిడుతూ పడిపోయారు. మరి ఒకప్పుడు శంకరుల విగ్రహాన్ని పెట్టుకున్నవాడు, శంకరుల భజనలు చేసిన వాడు, ఈరోజు శంకరుల విగ్రహాన్ని నేను తీసి పడేశాను అని చెప్పేసి అంటే మరి ఇది 2 నాలుకల ధోరణ అనాలా, 200 నాలుకల ధోరణ అనాలా? పైగా శంకర భగవత్పాదులు సహా ఏ ఆచార్యుడు ఫోటో ఉండటానికి వీల్లేదు. ఇళ్లల్లో నుంచి సాయిబాబా ఫోటో, సిద్ధ గురువుల ఫోటోలు మాత్రమే ఇళ్లల్లో ఉండాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను పిలుపిస్తున్నా, హిందూ బంధువులారా, మీ ఇళ్లల్లో సాయి ఫోటోలు ఉన్నా, ఈ సిద్ధ గురువులు లాంటి ఫోటోలు ఉన్నా తీసి బయటపడేయండి. ఒక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే స్వామీజీల ఫోటోలు మాత్రమే ఉండాలి. అండ్ ఇంకోటి, ఇక్కడ ఈ వేదిక మీద నుంచి ఇతను మాట్లాడిన ఈ పాపిష్టి మాటలకి షిరిడి సాయి సంస్థానే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ మీటింగ్ జరిగింది షిరిడిలో, ఈ మీటింగ్కి హాల్ ఏర్పాటు చేసింది షిరిడి సంస్థాన్ CEO. ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళకి టీలు, భోజనాలు అన్నీ ఏర్పాటు చేసింది, టిఫిన్లు ఏర్పాటు చేసింది అంతా షిరిడి సాయి సంస్థాన్ CEO ఆన్ బిహాఫ్ ఆఫ్ సంస్థాన్. అంటే శృంగేరి పీఠాన్ని, ఆదిశంకరాచార్యుల వారిని, సనాతన ధర్మాన్ని, వేదాన్ని, హిందూ వాంగ్మయాన్ని అవమానించడానికి వేదికనిచ్చింది షిరిడి సాయి సంస్థాన్. కాబట్టి షిరిడి సాయి సంస్థాన్ ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సిందే.
అండ్ సిగ్గు లేకుండా పొట్టబోసుకోవటానికి ప్రవచనాలను అడ్డం పెట్టుకుంటున్న వాళ్ళు, పొట్టబోసుకోవటానికి హిందూ గ్రంథాలను అడ్డు పెట్టుకుంటున్న పెద్ద మనుషులు ఇప్పటికైనా సరే బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండిస్తారా? ఎందుకంటే మొన్న చిన్నజీయర్ స్వామి శంకరాచార్యుల గురించి మాట్లాడంగానే అందరూ బయటకు వచ్చారు, ఆ తప్పుని ప్రతి ఒక్కళ్ళు ఖండించారు. ఇప్పుడు మరి ఎంతమంది బయటకు వస్తారో, ఎంతమంది ఈ సిద్ధ గురువు ఈ పెద్ద బరువు అయిపోయినోడిని ఎంతమంది మాట్లాడతారో, ఎంతమంది ప్రశ్నిస్తారో చూద్దాం. ఇంకా ఎందుకు తెలిసిన, గురు నింద చేసే వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టుకుంటే మీకు అనర్థాలు జరుగుతాయి. ముందే చెప్తున్నాను, అనర్థాలు జరుగుతాయి. రిమూవ్ దట్ ఫోటోస్ అండ్ స్టాచ్యూస్ అన్ని తీసి బయటపడేయండి. ఎవరిని బయటపడేయాలి, ఏమి బయటపడేయాలి అనేది ఇప్పటికి కూడా హిందువులకు అర్థం కాకపోతే ఇక మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. కనీసం ప్రవచనాల పేరుతోటి ధర్మాన్ని చెప్పాల్సిన పెద్ద మనుషులు ఏ గుడారాల్లో తొంగున్నారో బయటకు రండి. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత, ఈ వ్యాఖ్యలు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ మీరు బయటకు వచ్చి మాట్లాడకపోతే, శంకరాచార్యులకు జరుగుతున్న అవమానం మీద స్పందించకపోతే ఇక మీరందరూ ప్రవచనాలు చెప్పడం మానేసుకుంటాం బెటర్. ధర్మం కోసం ధైర్యంగా రాలేనప్పుడు, ధర్మం గురించి నిజాయితీగా మాట్లాడలేనప్పుడు మీరు హిందూ వాంగ్మయాల్ని ప్రస్తావించడానికి, ప్రసంగించడానికి అర్హత కోల్పోతారు. నేను చెప్తున్నా, ఒక్క సామవేదం గారికి తప్ప ఇప్పటికైతే మన గ్రంథాలను ప్రవచనం చేసే హక్కు ఎవ్వరికీ లేదు, నైతికత ఎవరికీ లేదు. అలాగే నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఇతడు మాట్లాడిన వ్యాఖ్యలకి షిరిడి సాయి సంస్థనే బాధ్యత వహించాలి. అంతేకాదు ఇతను మాట్లాడిన ప్రతి మాట తప్పు అని ఇతనే తెలుసుకున్నాడు కాబట్టి ఈ లైవ్ని ఇమ్మీడియట్గా ప్రైవేట్లో పెట్టేశాడు. కానీ లైవ్ జరుగుతున్నప్పుడే మనం స్క్రీన్ రికార్డింగ్ చేసేసుకోవటం జరిగింది. ఎందుకంటే ఇలాంటి తొందరపాటు వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడని మనకి తెలిసిందే. కావాలంటే చూడండి, ఇది ఎందుకు ప్రైవేట్లో పెట్టేశాడో కూడా మీకు తెలుస్తుంది. చూసారు కదా, దిస్ వీడియో ఇస్ ప్రైవేట్. ఇది అతని ఛానల్లోది. సిద్ధ గురువు అని చెప్పేసి నోటికొచ్చింది మాట్లాడిన తర్వాత ఎందుకు తొలగించుకున్నావు? నువ్వు మాట్లాడిన వ్యాఖ్యల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకయ్యా సిద్ధ గురువుకి అంత భయం? మరి అసలు నువ్వు సిద్ధ గురువు అయితే ఫస్ట్ తప్పే మాట్లాడకూడదు కదా. నువ్వు మాట్లాడింది తప్పు అనుకోకపోతే నువ్వు ప్రైవేట్లో ఎందుకు పెట్టావు? సిద్ధ గురువు తప్పు చేసుకున్నాడు. ఈ రోజు వరకు మేము మాట్లాడిన ఒక్క వీడియో కూడా మేము ప్రైవేట్లో పెట్టలా. ఇప్పుడు బంతి ప్రవచనకర్తల దగ్గర ఆగింది. చూద్దాం నిజాలు మాట్లాడతారో లేకపోతే నంగిల్లాగా అలాగే తొంగుని సంపాదన మీద పడతారు. నేను ప్రవచనకర్తల మీద అమర్యాదతో మాట్లాడట్లా, కానీ ధర్మాన్ని చెప్పలేని దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేలెత్తి చూపిస్తా ఉన్నా. అందులో ఎవరైనా ఉండండి, ఈ ఘట్టం తర్వాత ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా నేను ఇప్పుడు మాట్లాడిన లిస్టులోంచి తీసేస్తాను. వాళ్ళని కూడా పూజ్యుల స్థానంలోనే పెడతాను. ఎంతమంది బయటకు వస్తారో చూద్దాం. అలాగే శంకరాచార్యుల్ని విమర్శించేశారు కాబట్టి మమ్మల్ని కాదు కదా అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. ఈ షిరిడి సాయిబాబా భక్తుడైన రమణానంద ఒక బుక్ రాశాడు, మీకు తెలియాలి. చూస్తున్నారు కదా, షిరిడి సాయి సహస్రనామ స్తోత్రం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి విరచిత ద్విశత శ్లోకాత్మక అని చెప్పారు కదా. ఈ బుక్ గురించి నేను డీటెయిల్డ్గా వీడియో చేస్తాను. కానీ దానికంటే ముందు ఈయన రాసిన కొన్ని శ్లోకాలు మీరు చూడాలా. శ్లోకాలు కాదు, స్తోత్రాల పేరుతోటి. 113వ స్తోత్రం, ఓం ద్వైత సిద్ధాంత ఖండనాయ నమః, ఓం విశిష్టాద్వైత ఖండనాయ నమః. అంటే సాయిబాబా గారు బతికున్నప్పుడు ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని కూడా ఖండించారంట. మరి ఆ సంప్రదాయాల వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడండి. అలాగే సాయి భక్తుల తరఫున అండగా నిల్చుంటాను అని చెప్పిన వేరే వనితలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఈ విషయాన్ని ఎలా ఖండిస్తారో, మరి దీని మీద ఎలా స్పందిస్తారో వేచి చూస్తూ ఉందాం. ఈరోజు శంకరులను అన్న వాళ్ళకి రేపు రామానుజులు అంటాం, ఎల్లుండి మధ్వాచార్యులు అంటాం, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే చెప్పా కదా, కాలెత్తే కుక్కకి ఆటో అయినా ఒకటే, ఆడి కార్ అయినా ఒకటే, జస్ట్ సామెత్రోయ్. అలాగే ఇప్పుడు ఈ వీడియో మీద నేను వేసిన ప్రశ్నలకు కూడా యథావిధిగా సమాధానం చెప్పలేక మీరు కేసులు పెట్టుకుంటాను అంటే పెట్టుకోండి. కేసులు పెట్టుకునే వాళ్ళకి 100 దండాలు. కానీ నా ప్రాణం ధర్మానికి అంకితం, నా సేవలు నా సనాతనానికి అంకితం. ఇప్పుడు బంతి మన కోర్టులోనే ఉంది. హిందూ ప్రవచనకర్తలు, హిందూ పండితులు, అలాగే హిందుత్వవాదులు ఏం ఆలోచించుకుంటారో, ఎలా మాట్లాడతారో, ఎలా స్పందిస్తారో మీరే నిర్ణయించుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.